చేసిన సంక్షేమం అభివృద్ధి చెప్పుకుంటూ మళ్ళీ అధికారం ఇస్తే ఏం చేస్తారో హామీ ఇస్తూ టీవీ యాడ్స్ రూపంలో హుందాగా ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దీనికి భిన్నంగా ఉంది కాంగ్రెస్ పోకడ. ఇచ్చిన 6 హామీలను ప్రజలు నమ్మట్లేదు అనే ఉక్రోషంతో పిచ్చ యాడ్లు చేస్తుంది కాంగ్రెస్. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న కాంగ్రెస్ అబద్ధపు ప్రచారానికి ఎదురుదెబ్బ తగిలింది. టీవీ ఛానళ్లలో బీఆర్ఎస్తో పాటు సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, ప్రకటనలను నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. మీడియా సర్టిఫికేషన్ మోడల్ కోడ్ నుంచి అనుమతి తీసుకోకుండా అభ్యంతరకరమైన రీతిలో ఈ ప్రకటనలను రూపొందించారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్కు వివరించారు. ఆ ప్రకటనలు ఎన్నికల నియమావళికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ ఫిర్యాదుతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన అధికారిక ఫేస్బుక్ పేజీ నుంచి కొన్ని ప్రకటనలను తొలగించినప్పటికీ టీవీ ఛానళ్లలో ఇంకా ప్రసారం అవుతున్నాయని తెలిపారు. వాటిని కూడా వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఎంసీఎంసీ అనుమతి లేకుండా రూపొందించిన ప్రకటనల ప్రసారాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఎంసీఎంసీ అనుమతి లేకుండా రాజకీయ పార్టీలు మీడియాలో రాజకీయ ప్రకటనలు చేయడానికి వీల్లేదని అడిషనల్ సీఈఓ లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన న్యూస్ ఛానళ్లకు లేఖ రాశారు. కాంగ్రెస్ రూపొందించిన ప్రకటనలను ఆ లేఖకు జత చేశారు.